నీకు అమ్మలాగా తోడుగా కన్నీరు రాకుండా సాదుతా ఎవరెన్ని నాకు చెప్పినా నిన్ను ఇడిసెళ్ళిపోనే నమ్మవా మళ్ళా తర్వాత ఇంకా సగం తర్వాత బాయ్ బాయ్ ఆడ కలుసుకుందాం. ఏం లేదక్క ఏం లేదక్క కట్టు కట్టు ఇల్లు కట్టు పెంకాసులతోనే ఇల్లు కట్టాలి. ఎర్రగుంటది కారం ఎర్రగుంటది కారం నా తమ్ముడు నాకు గుండె ఎప్పుడో కట్టుకుంటున్న ఇల్లు పెంకాసులతోని చూసుకుంటా నా ఇల్లుని ఒక కన్న బిడ్డలాగా. ఎంత ఎండలో అయినా నీడనిస్తుంది నా ఇల్లు. ఏ స్లాపులు ఏసీలు పనికిరావు. నా ఇల్లే నా బంగారం. నా యాక్టింగ్ నచ్చినట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, వెల్కమ్ టు వండరింగ్ వైన్స్ వ్లాగ్స్. అన్న కొంచెం గరం గరం ఉన్నాడు అన్న. ఇవాళ అందరం లేట్ వచ్చినామని అన్న కొంచెం గరం గరం ఉన్నాడు. మెల్లగా స్మైల్ ఇస్తాను. ఏమైంది అన్న, ఎందుకు తిడుతున్నావు అన్న మమ్మల్ని? ఫ్రెండ్స్ 9:30 మెసేజ్ పెడుతున్నా. ఇప్పుడు టైం చూడు 10-11 అవుతుంది. ఇప్పటికీ మాకు 2 షార్ట్లు అయిపో అన్న. ఎన్నిసార్లు తెలుసా, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే దగ్గర ఇప్పుడు సంవత్సరాలు 100 సార్లు చెప్పినా కావచ్చు వాళ్ళకు. టైంకు రావాలి, టైం సెన్స్ ఉండాలి అంటే ఆ సెన్స్ ఉండదు, ఏ సెన్స్ ఉండదు. నా హాఫ్ అన్ అవర్ అన్న లేట్ అయింది. 11 హాఫ్ అన్ అవర్ అంటే మనం ఒక షార్ట్ అయిపోతుంది కదా ఇప్పటికి. సరే ఇంకోసారి రామన్నా. ఓకే ఫ్రెండ్స్, మేము వీడియో స్టార్ట్ చేద్దాం. ఇట్లా పొద్దుపోతున్న గిట్ అయితే మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. చూసిరుగా ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ లేట్ అయినందుకు అన్న రచ్చ చేస్తాడు. మా చిడ్డి పాపం చిన్ను ఏమైంది చిన్ను? ఇక లేట్ అయింది. ఎవరికి లేట్ అయింది? మాకు కాలేదా? మాకు కూడా లేట్ అయింది. మమ్మల్ని కూడా తిట్టిండు. అవునా అన్నా? ఇప్పుడే స్టార్ట్ అండి. మా బ్లాగర్ వచ్చేసిండు. మా బ్లాగర్ నేమ్ విన్నీ. అన్న మాట్లాడిన టేక్లా ఇలా విలేనా హీరోనా అన్నాను? హీరో రియల్ గా. రెడీ 1 2 3 యాక్షన్. చెంప వీకింది. మేకప్ పూజ వచ్చిందా అక్క? వచ్చిరా. ఏం లేదక్క అబ్బో ఇంగ్లీష్ రాని. మధ్యలో గెలుకుడే మన పని. ఇప్పుడు చిన్న టేకులే. ఇప్పుడు చిన్న టేక్ అయిపోయినాక ఎక్కడి నుంచి వచ్చినావు? ఇప్పుడు ఇక్కడ ఉన్నవరా? చిన్న ఇంతసేపు ఎల్లకెళ్ళి బయటకు వచ్చినావు చెప్పాలి. చిన్న చెప్పాలి ప్లీజ్. అరే పొద్దుగాల పోలేదురా, పోయింది. ఎల్లకెళ్ళి బయటకు వచ్చినావు చెప్పాలని కోరుతున్నాను. అక్క జోలికి పోవద్దు ఫ్రెండ్స్, డేంజర్. చెప్పు ఎల్లకెళ్ళి బయటకు వెళ్ళి. సరే. ప్రాణం అయిపోయినట్టు ఉండే, గుండె పగిలిపోయినట్టు ఉండే. రిలీజ్ అవుతుంది మంచి సాంగ్. అరే ఫెరనోళ్ళు పెట్టుకోపో, ముఖం అంతా చేద్దానికి. అవును ఇంతసేపు వచ్చి ప్లీజ్ పెట్టి. అందుకే ఇందాక అంత వచ్చింది. కొంచెం ఏషియన్ పెయింట్ చేద్దాం, వైట్ కలర్. ఏచా ఎండలో ఎందుకు కూర్చుంటాను? ఇట్లా చిట్కేస్తే ఏంటి? ఆ సినిమా పేరేంటిది? చిట్కేస్తే అందం వచ్చింది.
పెంకాసులు పెంకాల్సి అన్నా పెంకాసులు డాన్స్ కొంచెం లేట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెమా ఒక అర్ధ గంట తర్వాత సాంగ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడే రాస్తాను సాంగ్ మైండ్ లో రాసుకుంటాను. టైం కావాలట అంతే. అరే సాగర్ గా చెల్లపల్లి ఎట్లా చేయాలంటే ఊర్లే ఏంటి దాన్ని ఏం చేసినావు? అరే చెల్లపల్లి ఎట్లా చేయాలంటే ఊళ్ళో అట్లా ఎవ్వడి యాత్ర అంత ఘనంగా చేయాలి. అక్కడ మాట్లాడింది నువ్వు వేసిందే సమాధానం ఉన్నదా అన్న? చిన్న 2 షార్ట్స్ అయితే అయిపోయినాయి కానీ వీళ్ళ కన్వర్షన్ వేరే దగ్గర ఫస్ట్ నీ ఫోన్ కాల్ అక్కంతో కట్ చేద్దాం. దాదా సంగీత తొందరగా ఇప్పుడు ఎక్కడ పోతాను? సగం సగమే మళ్ళా తర్వాత ఇంకా సగం తర్వాత. బాయ్ బాయ్, ఆడ కలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కకి నచ్చేదట పోయిద్దాం. అరే ఏం మాట్లాడతావు రా? అరే ఏం మాట్లాడుతున్నావు రా? బాగుంటది అక్క తిను. మోయ్ 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 మోయ్. ఏం చేసిండ్రా చెప్పు చెప్పు, ఏం చేసిన చెప్పు. ఎందుకు ఏమైంది? నిన్న ఫోన్ చేసిండు ఫ్రెండ్స్, నాకు బీర్ కావాలన్నాడు. నేనేం చేసిన, ఇంటికి రా అన్నా. రావాలా కదా, రాలే. ఇగో ఇప్పుడు వచ్చి నన్ను మోసం చేసినావు అంటాడు. ఇటు చూడు, నేను మోసం చేసిన. నేను ఇటు చూడు, నిన్ను మోసం చేసిన నేను. సర్దికి వచ్చిందిరా నీకు. మాట్లాడకండి. ఇంటికి వచ్చినాం, ఇంకా అయిపోలే. అక్క ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేయడానికి పోయింది. ఇప్పుడు అలసిపోయిన బతుకులకు పాట పాడి కొంచెం ఆశ చూపిస్తాడు. మాకు ఎనర్జీ వస్తుంది. ఏదైనా పాడతావా? పాడాలని కోరుతున్నాను. పాడదాం పాడమంటే పాడడం. నా కళ్ళ ముందు అయితే ఒక పాట పాడింది. ఇక్కడ ఈ ప్లేస్ లో కుర్చీలు ఉంటాడు కూర్చొని పాడింది. ఇప్పుడు నా కళ్ళ ముందు వాడు. నువ్వు పాడతావా? పాట ఇప్పుడు రాస్తున్నారా? ఇప్పుడే అది కాదు, ఏం పాడతావు? ఊహించుకో, రియల్ పాట అనుకో. అదే అనుకుంటానా. ఏమంటది? ఇప్పుడే రాస్తాడు. పెంకాసుడు ఇంట్లో పడుకోవడం అంటే దిగుతాయి, హాయిగా ప్రశాంతంగా ఉంటది. కట్టుకోవాలి కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పెంకాసులతోనే కట్టుకోవాలి. నేను కట్టుకుంటా నా ఇల్లు పెంకాసులతోనే. ఉన్నాయి ట్యూన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ అదే మరి ముడ్డు ఇప్పుడు అంటేనే అది. మధ్యలో ఇంకొక కట్టు 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 ఇల్లు కట్టు 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 ఇల్లు కట్టు పెంకాసులతోనే ఇల్లు కట్టాలి. లైసెన్స్ అందరు చూస్తారు. లైసెన్స్ ముడ్డే లైసెన్స్ అవ్వబడ్డది. మధ్యలో ఇది కూడా చిన్న దీన్ని సాగా తీయాలి పాట. ఒక కవిత చెప్దాం అనుకుంటాను. చెప్పాలనుకుంటున్నా. అదే ఇప్పుడే అనుకుంటాను. కవిత చెప్పాలి. చెప్పనా ఫ్రెండ్స్? మన అరవింద్ కొత్త సాంగ్ రాస్తుండు.
ఆఫ్ అయిపోయింది అది. ఇది మనకు కొంచెం పల్లవి కదా స్టార్టింగ్ వచ్చేది, పల్లవి వినిపిస్తుంది కొంచెం వినిపియన్న. కొత్త పట పడతాను ఇప్పుడు మొత్తం మోటివేషన్ ఎల్లకెల్లో వెళ్తుంది. ఇప్పుడు దగ్గర అట్లా దగ్గర అరవింద్ర పాడన్నా. ఏమైందన్నా? నీకు అమ్మలాగా తోడుగా కన్నీరు రాకుండా సాదుతా, ఎవరెన్ని నాకు చెప్పినా నిన్ను ఇడిసెళ్ళిపోనే నమ్మవా, ఏలు వట్టి తీసుకుపోతా నాకింత నువ్వు రావా, సింహ సీకట్లు జాబిలమ్మ నువ్వైనా చెప్పిపోవా, నువ్వు రాను అంటే ఈ గుండె మౌనంగా చూస్తున్నదా, ఊపిరంతా నీ పేరే తలసి నువ్వే నేనంటున్నదా, బంగారు బుజ్జి తల్లి గరాల పిచ్చి తల్లి నా ఇంట కాలు మోపి దీపమై నువ్వెలగాలి. సూపర్ సూపర్ సూపర్. నీ కవిత చెప్పాలి. ఫ్రెండ్స్ చిన్న కవిత చెప్పు. అరే మంచిగా స్టార్ట్ చేసినావా? అవ్వా. కట్టుకుంటా నా ఇల్లు పెంకాసులతోనే, చూసుకుంటా నా ఇల్లుని ఒక కన్న బిడ్డలేగా, వర్షం వచ్చినా చెక్కు చెదరు నా ఇల్లు. కట్టుకుంటా నా ఇల్లు పెంకాసులతోనే, చూసుకుంటా నా ఇల్లు మళ్ళీ పెట్టు. స్టార్ట్. కట్టుకుంటా నా ఇల్లుని పెంకాసులతోనే, చూసుకుంటా నా ఇల్లుని ఒక కన్న బిడ్డలాగా, ఎంత వర్షం వచ్చినా చెక్కు చెదరు నా ఇల్లు, నా ఇల్లే నా బంగారం. నేను చెప్తా ఎర్రగుంటది కారం, ఎర్రగుంటది కారం, నా తమ్ముడు నా గుండె అల్లే ఉన్నదన్నా లేకుండా బేల్ తగ్గేదే లేదు. స్మైలీ డీజే స్మైలీ డేంజర్ స్మైలీ 1 2 3 డేంజర్ స్మైలీ కూడా ఇంటర్వ్యూ ఇస్తాను నీ అబ్బాయి ఇస్తావు. శివన్న తీసిండే ఇంటర్వ్యూ కవిత మై బ్లాగ్. అరే ఇప్పుడు రాసుకున్నారా? తొందరరా కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అయింది. వీడియో లాస్ట్ వాడికి మొత్తం మంచిగా చెప్పాలి. జలుబైంది కదరా, పట్టు మళ్ళీ చెప్తా. పట్టుకుంటా 8 minutes మళ్ళీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఎంత ఫిల్మ్ లో అత్త చూద్దాం. ఓ ప్యాకెట్ ఒడిసింది, మర్చిపోయినా. అక్క ఎంతసేపు రెడీ అవుతావు అక్క? అన్న ఇంకోసారి నేను చదివే కాడ మేకప్ కాడ వచ్చి మేకప్ ఎక్కువ పూతాను అన్నాడు అనుకో, ఇంకెక్కువ పూతా అంట. కవిత చెప్తారా? అలిగింది అదో ఈ మోటివేషన్ కి నవ్వుతుంది. మై బ్లాగ్ ఏడుతానక్క. ఎంత ఎండ కొట్టినా నీడని ఇస్తుంది నా ఇల్లు. ఫస్ట్ ఏసీ కూడా చెప్పు. ఫస్ట్ కల్ స్టార్ట్ చేసినావా? ఎప్పుడో. కట్టుకుంటా నా ఇల్లు పెంకాసులతోనే, చూసుకుంటా నా ఇల్లుని ఒక కన్న బిడ్డలాగా, ఎంత ఎండలో అయినా నీడనిస్తుంది నా ఇల్లు, ఏ స్లాపులు ఏసీలు పనికిరావు, నా ఇల్లే నా బంగారం. కట్టుకోండి ఇల్లు పెంకాసులతోనే. పెంకాల మొత్తం ఏందన్నా? ఓకే ఎటు పోతున్నారా? బ్యాగ్ పెట్టినావు? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. రారా దాదా వెనకకు రా. అట్లా నుంచి ఉన్నది దారి, వెనక నుంచి పోతారు, ముందు నుంచి మళ్ళా ముందు నుంచి పోతే వాళ్ళ దొరకబడతారని భయం. చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా పోతాందో, భయం లేదు ఏం లేదు. దొంగ 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 దొంగ
ఏంటి మళ్ళీ చెప్పు. అమ్మ ఎంత ముద్ద చెప్తాను, లేచిపోయినా. కానీ ఎవరితో పోలే, నా బ్యాగ్ తో లేచిపోయినా. నేను నా బ్యాగ్ తో లేచిపోయినా. మరి అది లేండి, నువ్వు లేవు. అబ్బా ఒకసారి ఇటు తిరుగు, మళ్ళా ఒకసారి చెప్పు. అయ్యా ఒకసారి చెప్పు, ఇంతసేపు ఏం డైలాగ్ వేసినా. అబ్బా సుక్కలు కనబడతాయి. మీ చెల్లె లేచిపోయింది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంట్లో కూర్చొని తినడం తప్ప ఏం చేయదండి తను. అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఇంకా రాలే నా దగ్గరికి ఇక్కడి నుంచి అయితే బయలుదేరింది. మరి నా దగ్గరికి వచ్చినాక అప్పుడు తీసుకోపోతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన సంగీత ఫీలింగ్ అడుగుదాం. ఆమె లేచిపోయింది కదా, ఎలా ఫీల్ అవుతుందో. సంగీత అక్క, హౌ యు ఆర్ ఫీలింగ్? అంటే నా బ్యాగ్ తో లేచిపోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బ్యాగ్ లేకపోతే నేను లేను. నా మేకప్, నా హెయిర్ స్ట్రైట్నింగ్, నా అన్ని ఇళ్ళనే ఉంటాయి. అప్పుడప్పుడు వాడనికి మంచి పేమెంట్స్ తోనే ఇవన్నీ ఫీల్ అవుతా ఉంటాను నేను. ఫ్రెండ్స్, అది వీడియో తీసేది ఇల్లు లాగు తీస్తాను వల్ల. బ్లాగ్ మ్యాన్ ఇది ఇల్లు తీరా. చెప్పు ఏమైంది? వచ్చిందా? చెప్పు వచ్చిందా? పెట్టుకున్నా? పెట్టుకోను. నువ్వు స్టార్ట్ చేస్తా అంటే పెట్టుకో. చెప్పు నువ్వు పెట్టుకోని ఇప్పుడు కన్నీళ్ళు రావాలి. ఫోన్ చేసుడేనా? ఫోన్ చేసుకుంటా ఏడ్చుకుంటా, ఫోన్ కట్ చేస్తాడు. ఫ్రెండ్స్ కళ్ళ పెట్టుకో, కళ్ళ కింద పెట్టుకో ఇట్లా. అదే కానీ ఫ్రెండ్స్, ఏడుపు కోసం కష్టాలు మాట్లాడరా. ఫ్రెండ్స్ ఎంత ఘోరం తెలుసా. మడతాందా అన్న, అన్న వస్తానే అన్న, కన్నీళ్ళు వస్తానే అన్న, ఓకేనా? అన్న వస్తానే అన్న. పెట్టుకుంటా రావాలా కళ్ళకు. ఏడు వేడు వేడు నీళ్ళు అమ్మా అన్నా మళ్ళా పోతాయి అన్న. నీళ్ళు అత్తలేవు కదా. ఏంటన్నా అవి. చిన్న నువ్వు చూడురా. చిన్న అరే నువ్వు వెనక పోరా. యాక్షన్. అన్నా పుచ్చుకోని వెళ్ళింది అన్నా. ఒకసారి కారుతానే అన్న. నా యాక్టింగ్ నచ్చినట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకోసం 10 చేసుకుంటారు నువ్వెవరు ఏడ్చినందుకు. ఓకే అన్న ఏమన్నా అన్న పెట్టుకున్నట్టు ఈయన ట్రై చేసిండు. అన్న ఎట్లా పడతానే అన్న. చూపి కలది చూపి. బాబు పక్కేలాడుకో అమ్మా. లేచిపోయింది రాలే. నువ్వు లేవు అప్పుడు లేచిపోయినప్పుడు. నాకు ఈ గ్యాప్ లో కొంచెం ఉప్మా వేసి పెట్టే తింటా. ఈ తొందర ఫ్రెండ్స్ పొద్దున ఏం తినలేదు ఫ్రెండ్స్ మనోళ్ళు. మేము ఇంట్లోనే తినొచ్చినాం. ఇప్పుడు తింటారు ఫ్రెండ్స్. వీళ్ళు 1 అవుతుందట ఫ్రెండ్స్. ఇప్పుడు అన్న టిఫిన్ తింటాడు. వీళ్ళిద్దరే తినలేదు ఫ్రెండ్స్, అందరం తిన్నాం. తిన్నారా దంగి. ఇక మళ్ళీ ఏం తినడానికి ఇప్పుడే దంచుతానట్టున్నాయి. ఇక బ్రేక్ దొరికింది ఫ్రెండ్స్, అందుకే తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోనే ఓకే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక లొకేషన్ దగ్గర కలుసుకుందాం.